సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కొరడా జులిపిస్తుంది. మనం ఇప్పుడు కిష్టారెడ్డిపేటలో ఉన్నాం. కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించినటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కూడా కూల్చివేత ప్రారంభమైంది. కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఏదైతే యంత్రం ఉందో అది రిపేర్ రావడంతో కూల్చివేతలు కొద్దిసేపు ఆగాయి. మరి కొద్దిసేపట్లో కూల్చివేతలు ప్రారంభమవుతాయని కూడా అధికారులు చెప్పారు. మనం చూస్తున్నాం ప్రైవేట్ ఆసుపత్రి పక్కన మిగతా బిల్డింగ్స్ ఏవైతే ఇవన్నీ కూడా నేలమట్టం కానున్నాయి కొద్దిసేపట్లో. ఇప్పటివరకు హైడ్రా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో శిఖం భూముల్లో ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణం ఉన్నాయో వాటిని కూల్చేసినటువంటి హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఎక్కడైతే నిర్మాణం చేశారో యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేశారో ఆ నిర్మాణాన్ని కూల్చేటువంటి కార్యక్రమాన్ని హైడ్రా తీసుకుంది. మరి ఇప్పుడు చూస్తున్నాం కిష్టారెడ్డిపేటలో ప్రైవేటు ఆసుపత్రి ఏదైతుందో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రిని ఉదయం 7 గంటల నుంచి కూడా కూల్చివేతలు చేశారు. అదేవిధంగా పటేల్గూడలో సర్వే నెంబరు 6లో అక్కడ ఏదైతే విల్లాలు నిర్మించారో 26 విల్లాలను కూడా కూల్చివేయటం ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం ఆ యొక్క కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మొత్తం 28 విల్లాలను కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించుకున్నారు. రాత్రి మాత్రమే మాకు నోటీస్ అందిందని కూడా అక్కడ చెప్పే పరిస్థితి ఉంది. ఏవైతే నివాసాలు ఉంటున్నారో విల్లాలో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు రాత్రి సమాచారం ఇచ్చారు, కనీసం సామాను సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదు. సరే అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకుని కొన్నాము, కానీ ఇక్కడ మాకు రాత్రి నోటీస్ అందింది, కానీ నోటీస్ అందిన కొద్దిసేపటికే ఉదయం తెల్లాసరికల్లా యంత్రాలు మా ఇంటి ముందుకు వచ్చి ఆగాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకున్నప్పుడు హైడ్రా ఇప్పుడు అమీన్పూర్, కిష్టారెడ్డిపేట, పటేల్గూడ 3 ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభించింది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతాయని, రేపు కూడా కొనసాగే అవకాశం అని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మనం చూసుకున్నప్పుడు హైడ్రా ఏదైతుందో గతంలో మనం శంభునికుంట కావచ్చు, అమీన్పూర్ చెరువు ఆక్రమిత ప్రాంతాలు అయితేనే వాటిని కూడా కూల్చివేతలు త్వరలో ప్రారంభిస్తారని కూడా మనకు సమాచారం అందింది. ముఖ్యంగా శంభునికుంటలో ఇక్కడ ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో పాండురంగారెడ్డి మొత్తం ఆ యొక్క చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణం చేశారు. అవి కూల్చివేస్తారేమో అనుకున్నారు మొదటిసారి, కానీ 10 రోజుల క్రితం ఇక్కడ వచ్చే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత తొలిసారిగా అధికారుల బృందాలు మరోసారి ఇక్కడికి వచ్చేసి సర్వే నిర్వహించుకొని ఈ రోజున కూల్చివేతను ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో శంభునికుంట కావచ్చు, అమీన్పూర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే నిర్మాణం కూడా కూల్చివేస్తారు మనకు సమాచారం అవుతుంది. ఇవాళ మాత్రం మొత్తమే చూసుకున్నప్పుడు ఇక్కడ అమీన్పూర్, పటేల్గూడ, కిష్టారెడ్డిపేటలో ఈ 3 ప్రాంతాల నుండి అక్రమ నిర్మాణం అన్నింటి కూడా నేలమట్టం చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, కిష్టారెడ్డిపేట నుంచి. సంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. పటేల్గూడ, కిష్టారెడ్డిపేట, అమీన్పూర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఒకేసారి కూల్చివేతలు ప్రారంభించారు. మనం ఇప్పుడు చూస్తున్నాం పటేల్గూడలో 28 విల్లాలు అవుతున్నాయో 28 విల్లాలను ఉదయం 7 గంటల నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. ఈ సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు ఉంటాయని తనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రితో పాటు ఈ 28 అనుమతులు లేనటువంటి 28 విల్లాలు, అదేవిధంగా 3 అపార్ట్మెంట్లు ఈ రోజున కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ 28 విల్లాల్లో కొనుక్కున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విల్లాల యజమానులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ వాదన ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా అధికారులు వచ్చేసి కూల్చివేతలు ఎట్టి పరిస్థితులు ఆపబోమని అధికారులు పూర్తి స్థాయిలో పోలీసు అధికారులను పెట్టుకొని భారీ బందోబస్తు మధ్యన ఈ రోజున కూల్చివేతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాధితులు ఏమండి మీ విల్లా ఉందా ఇక్కడ? ఉంది సార్. ఏంటి కూల్చివేతలు ఉదయం ప్రారంభించారు, ఏంటి పరిస్థితి ఏంటి? మీకు అనుమతులు లేవా? లేవు సార్. రాత్రి వచ్చారు, మాకు పర్మిషన్ ఉంది సార్. 2 సంవత్సరాల నుంచి మేము కట్టుకుంటున్నాం. పర్మిషన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, ఇన్ ట్యాక్స్ ఉంది, అన్నీ ఉన్నా కూడా మేము అన్ని పేపర్లు ఇచ్చినప్పుడు ఇల్లీగల్ అని చెప్పేసి రాత్రి వచ్చేసి ఇప్పుడు పొద్దున సార్ అందరూ ఉన్నారు. మేము 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాం కట్టుకొని. అయినా సరే పొద్దున వచ్చి ఇమీడియట్గా కాల్ చేయండి. ముందస్తు మీకు నోటీస్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. అంటే మీకు తెలుసా ఇట్లా కూల్చివేస్తారని ముందే? సార్ తెలియదు, మాకు పర్మిషన్ ఉంది, వాటర్ మిషన్ పక్కన వాటర్ ఉండే, కరెంట్ బిల్, హౌస్ ట్యాక్స్ అన్నీ ఉండే సార్. మరి మీరు ఎందుకు కూల్చేస్తాం అనుకుంటున్నారు? మరి అధికారులు అంత అడుగులు రారు కదా, వచ్చి కూల్చేస్తున్నారంటే అంటే అనుమతులు లేకపోవడమా ఇంకేదో కారణం ఉంటుంది కదా? పర్మిషన్ ఉంది, అన్నీ ఉండే సార్. లోన్లు కూడా ఇచ్చాను సార్. లోన్లు అన్నీ చూపించాను సార్. చూపించినా సరే ఇది ఇల్లీగల్, ఇప్పుడు ఇది 6 కాదు 12 ఇది అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. రూపాయి కష్టపడి కట్టుకోండి. మీరు చెప్పండి, మీది ఉందా ఇక్కడ? సార్ ఇప్పుడు ఇది R1 జోన్ అని ఇచ్చారు. R1 జోన్ అని చెప్పి HMDA లేఅవుట్లో R1 జోన్ కింద ఈ ఈ ఈ ప్రాంతం మొత్తం, ఈ రింగ్ రోడ్ దరిదాపు ప్రాంతం మొత్తం R1 జోన్ అని ఇచ్చి, ఈ సర్వే నెంబర్లో R1 జోన్ ఉన్నప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా, ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చెప్పచ్చు కదా. పర్మిషన్ ఇచ్చారు, హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు. ఇప్పుడు టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ లైన్లో ఉన్న ఎంతోమంది నివసిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు
చెప్పాలి. సర్వే నెంబర్ తేడా ఉందంటున్నారు కదా. సర్వే నెంబర్ ఏదైనా తేడా ఉంటే ఒక్క సర్వే నెంబర్లో 4 సర్వే నెంబర్లు ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్ ఇది మిస్టేకే కదా. ఒక సర్వే నెంబరు ఒక వెంచర్కి సంబంధించిన దానిలో ఒక ఇంటికి 4 సర్వే నెంబర్లు ఎందుకు వస్తున్నాయి? దీనికి ఎవరి దగ్గర కొన్నారు ఇది? ఎవరి దగ్గర కొన్నారు? బిల్డర్ ఎవరి దగ్గర ఉన్నారు మీరు? మేము ఇక్కడ బిల్డర్ గారు ఇదే అండి, మా స్లాబ్ వచ్చింది, అది మాదే ఇల్లు, టెంపుల్ పక్కది. దాని గురించే నేను మాట్లాడుతున్నా. విల్లాస్ ఉన్నాయి, విల్లాస్ ఎవరు కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు మీరు? బిల్డర్ ఎవరు? మాధవరెడ్డి గారు అమ్మారు సార్. మాధవరెడ్డి ల్యాండ్ ఓనర్ మాధవరెడ్డి గారు అమ్మారు. మాధవరెడ్డి గారు కొన్నారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కట్టింది కాదు ఇది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది సార్. అయినా సరే ఇన్ని రోజులు నుంచి సార్ ఇదే గవర్నమెంట్ ఉంది కదా సార్. అప్పుడు గతంలో కూడా ప్రభుత్వమే, గతంలో ఉన్న ప్రభుత్వం వల్ల అనుమతి ఇచ్చారు. ఆ రోజు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టి 2017 నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ వెంచర్ ఇల్లు కట్టడము. మేము దాదాపు ఇంట్లోకి వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అయినా పర్మిషన్లు ఉన్నాయి. గతంలో ఒకసారి వస్తే మేము సర్వే నెంబర్ తేడా ఉందని అంటున్నారు. ఆర్డర్ తెచ్చుకున్నాము. సర్వే నెంబర్ తేడా ఉంటే దాన్ని ఫైన్ వేయండి, ఏదన్నా రెగ్యులేషన్ చేసుకోమన్నారు కదా. సర్వే నెంబర్ తేడా ఇంట్లో ఉన్న తర్వాత కూలగొట్టని చెప్తున్నారు ఆయన కదా. చెరువులు కుంటలు అయితేనేమో చెరువులు కుంటలు కూలగొట్టమన్నారు. చెరువులు కుంటలు కాదు కదా, ప్రభుత్వ స్థలం అంటున్నారు. సరే ప్రభుత్వ స్థలం దగ్గరికి ఏమైనా రెగ్యులేషన్ చేయండి మీరు. ఏదైనా ఈరోజు కట్టింది కాదు కదా, ఈరోజు కట్టిన ఇల్లు రాత్రి కట్టిన ఇల్లు కాదు కదా. దాదాపు 4 సంవత్సరాల ఇల్లు కట్టి మేము ఇంట్లోకి వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ టైంలో వచ్చి నిన్న సాయంత్రం వచ్చి నోటీస్ ఇచ్చారు, రేపు పొద్దున ఖాళీ చేయాలని. రాత్రి నోటీస్ ఇస్తే తెల్లవారు ఖాళీ చేయాలంటే ఏంది పరిస్థితి? ఇదే పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూల్చివేత జరపాలి, కానీ మేము అన్ని అనుమతులు ఉన్నాయి, అనుమతులు ఉండంగా కూడా ఇట్లా కూల్చివేస్తే మా పరిస్థితి ఏందని కూడా కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు అన్నీ చూసుకున్న తర్వాతనే ఈ యొక్క కూల్చివేతలు చేస్తే బాగుండేది. రాత్రి నోటీసు ఇచ్చి ఉదయం పూట కూల్చివేస్తే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ అమీన్పూర్, పటేల్గూడ, కృష్ణారెడ్డిపేటలో మాత్రం అధికారులు మాత్రం నిర్మాణం మాత్రం యథేచ్ఛగా కూల్చే పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు అయితే కృష్ణారెడ్డిపేట, అమీన్పూర్, పటేల్గూడ ఈ మూడు ప్రాంతాల్లో కూడా అధికారులు కూల్చివేతలు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు ఉంటాయని కూడా అధికారులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కొరడా జులిపిస్తుంది. మనం ఇప్పుడు కృష్ణారెడ్డిపేటలో ఉన్నాం. కృష్ణారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించినటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కూడా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఏదైతే యంత్రం ఉందో అది రిపేర్ రావడంతో కూల్చివేతలు కొద్దిసేపు ఆగాయి. మరి కొద్దిసేపట్లో కూల్చివేతలు ప్రారంభమవుతాయని కూడా అధికారులు చెప్పారు. మనం చూస్తున్నాం ప్రైవేట్ ఆసుపత్రి పక్కన మిగతా బిల్డింగ్స్ ఏవైతే ఇవన్నీ కూడా నేలమట్టం కానున్నాయి కొద్దిసేపట్లో. ఇప్పటివరకు హైడ్రా FTL పరిధిలో బఫర్ జోన్లో శిఖం భూముల్లో ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణం ఉన్నాయో వాటిని కూల్చివేసినటువంటి హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఎక్కడైతే నిర్మాణం చేశారో యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేశారో ఆ నిర్మాణాన్ని కూల్చేటువంటి కార్యక్రమాన్ని హైడ్రా తీసుకుంది. మరి ఇప్పుడు చూస్తున్నాం కృష్ణారెడ్డిపేటలో ప్రైవేటు ఆసుపత్రి ఏదైతుందో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రిని ఉదయం 7 గంటల నుంచి కూడా కూల్చివేతలు చేశారు. అదేవిధంగా పటేల్గూడలో సర్వే నెంబరు 6లో అక్కడ ఏదైతే విల్లాలు నిర్మించారో 26 విల్లాలను కూడా కూల్చివేయటం ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం ఆ యొక్క కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మొత్తం 28 విల్లాలను కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించుకున్నారు. రాత్రి మాత్రమే మాకు నోటీస్ అందిందని కూడా అక్కడ చెప్పే పరిస్థితి ఉంది. ఏవైతే నివాసాలు ఉంటున్నారో విల్లాలో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు రాత్రి సమాచారం ఇచ్చారు, కనీసం సామాను సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదు. సరే అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకుని కొన్నాము, కానీ ఇక్కడ మాకు రాత్రి నోటీస్ అందింది, కానీ నోటీస్ అందిన కొద్దిసేపటికే ఉదయం తెల్లాసరికల్లా యంత్రాలు మా ఇంటి ముందుకు వచ్చి ఆగాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు హైడ్రా ఇప్పుడు అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ 3 ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభించింది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతాయని, రేపు కూడా కొనసాగే అవకాశం అని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మనం చూసుకున్నప్పుడు హైడ్రా ఏదైతుందో గతంలో మనం శంభునికుంట కావచ్చు, అమీన్పూర్ చెరువు ఆక్రమిత ప్రాంతాలు అయితేనే వాటిని కూడా కూల్చివేతలు త్వరలో ప్రారంభిస్తాయని కూడా మనకు సమాచారం అందింది. ముఖ్యంగా శంభునికుంటలో ఇక్కడ ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో పాండురంగారెడ్డి మొత్తం ఆ యొక్క చెరువు FTL పరిధిలోనే నిర్మాణం చేశారు. అవి కూల్చివేస్తారేమో అనుకున్నారు మొదటిసారి, కానీ 10 రోజుల క్రితం ఇక్కడ వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత తొలిసారిగా అధికారుల బృందాలు మరోసారి ఇక్కడికి వచ్చేసి సర్వే నిర్వహించుకొని ఈ రోజున కూల్చివేతను ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో శంభునికుంట కావచ్చు, అమీన్పూర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే FTL పరిధిలో ఉంటే నిర్మాణం కూడా కూల్చివేస్తారు మనకు సమాచారం అవుతుంది. ఇవాళ మాత్రం మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ అమీన్పూర్, పటేల్గూడ, కృష్ణారెడ్డిపేటలో ఈ 3 ప్రాంతాల నుండి అక్రమ నిర్మాణాన్ని కూడా నేలమట్టం చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, కృష్ణారెడ్డిపేట నుంచి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, పటేల్గూడ, కృష్ణారెడ్డిపేటలో హైడ్రా అధికారులు
కూల్చివేతను ప్రారంభించారు. అక్రమంగా నిర్మించినటువంటి ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో ఆ కూల్చివేత అన్నింటిని కూడా అధికారులు దగ్గరుండి భారీ బందోబస్తు మధ్యనే కూల్చివేతలు ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభించారు. అమీన్పూర్లోను, అదేవిధంగా కిష్టారెడ్డిపేట, పటేల్గూడ ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అయితే ఉన్నాయి. పటేల్గూడ ముఖ్యంగా 28 విల్లాలు మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాము. చూస్తున్నటువంటి ఆ 28 విల్లాస్ అయితే ఉన్నాయో 25 విల్లాస్ అయితే వాటి కూడా ఉదయం 7 గంటలకే కూల్చివేతలు ప్రారంభించారు. అదేవిధంగా అపార్ట్మెంట్ 3 అపార్ట్మెంట్లు, 28 విల్లాలు, అదేవిధంగా ఆ నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని కూడా ఈ రోజున కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. భారీ బందోబస్తు మధ్యనే ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ, హైడ్రా అధికారులు మొత్తం కూడా ఇక్కడ మోహరించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్యనే ఇక్కడ యొక్క కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేతలు సాయంత్రం వరకు ఉంటాయని కూడా మనకి తెలుస్తోంది. ఏదైతే ఈ విల్లాసులు అందరూ కూడా నివాసాలు ఉంటున్నారు. నివాసాలు ఉండే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ముందస్తు మాకేం నోటీసులు ఇవ్వలేదని వారు చెప్పే పరిస్థితి. కానీ హైడ్రా అధికారులు మాత్రం కూల్చివేతలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే 3 ప్రాంతాల్లో ఒకేసారి కృష్ణారెడ్డిపేట, అమీన్పూర్, పటేల్గూడ ఈ 3 ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు అనేది ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతాయని మనకు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు, మొత్తం చూశారు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని హైడ్రా అధికారుల బృందాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ బృందాలు మొత్తం కూడా సర్వే నిర్వహించిన తర్వాత ఈ రోజున కూల్చివేతలు అనేది ప్రారంభించారు. ఈ యొక్క కూల్చివేతలు అనేది ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, పటేల్గూడ నుంచి. సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కొరడా జులిపిస్తుంది. మనం ఇప్పుడు కిష్టారెడ్డిపేటలో ఉన్నాం. కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించినటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కూడా కూల్చివేతలు ప్రారంభమైనాయి. ఏదైతే యంత్రం ఉందో అది రిపేర్ రావడంతో కూల్చివేతలు కొద్దిసేపు ఆగాయి. మరి కొద్దిసేపట్లో కూల్చివేతలు ప్రారంభమవుతాయని కూడా అధికారులు చెప్పారు. మనం చూస్తున్నాం ప్రైవేట్ ఆసుపత్రి పక్కన మిగతా బిల్డింగ్స్ ఏవైతే ఇవన్నీ కూడా నేలమట్టం కానున్నాయి కొద్దిసేపట్లో. ఇప్పటివరకు హైడ్రా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో శిఖం భూముల్లో ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణం ఉన్నాయో వాటిని కూల్చేసినటువంటి హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఎక్కడైతే నిర్మాణం చేశారో యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేశారో ఆ నిర్మాణాన్ని కూల్చేటువంటి కార్యక్రమాన్ని హైడ్రా తీసుకుంది. మరి ఇప్పుడు చూస్తున్నాం కిష్టారెడ్డిపేటలో ప్రైవేటు ఆసుపత్రి ఏదైతుందో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రిని ఉదయం 7 గంటల నుంచి కూడా కూల్చివేతలు చేశారు. అదేవిధంగా పటేల్గూడలో సర్వే నెంబరు 6లో అక్కడ ఏదైతే విల్లాలు నిర్మించారో 26 విల్లాలను కూడా కూల్చివేయటం ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం ఆ యొక్క కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మొత్తం 28 విల్లాలను కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించుకున్నారు. రాత్రి మాత్రమే మాకు నోటీస్ అందిందని కూడా అక్కడ చెప్పే పరిస్థితి. ఏవైతే నివాసాలు ఉంటున్నారో విల్లాలో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు రాత్రి సమాచారం ఇచ్చారు, కనీసం సామాను సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదు. సరే అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకునే కొన్నాము, కానీ ఇక్కడ మాకు రాత్రి నోటీస్ అందింది, కానీ నోటీస్ అందిన కొద్దిసేపటికే ఉదయం తెల్లాసరికల్లా యంత్రాలు మా ఇంటి ముందుకు వచ్చి ఆగాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు హైడ్రా ఇప్పుడు అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ 3 ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభించింది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతాయని, రేపు కూడా కొనసాగే అవకాశం అని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మనం చూసుకున్నప్పుడు హైడ్రా ఏదైతుందో గతంలో మనం శంభునికుంట కావచ్చు, అమీన్పూర్ చెరువు ఆక్రమిత ప్రాంతాలు అయితే వాటిని కూడా కూల్చివేతలు త్వరలో ప్రారంభిస్తారని కూడా మనకు సమాచారం అందింది. ముఖ్యంగా శంభునికుంటలో ఇక్కడ ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో పాండురంగారెడ్డి మొత్తం ఆ యొక్క చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణం చేశారు. అవి కూల్చివేస్తారేమో అనుకున్నారు మొదటిసారి, కానీ 10 రోజుల క్రితం ఇక్కడ వచ్చే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత తొలిసారిగా అధికారుల బృందాలు మరోసారి ఇక్కడికి వచ్చేసి సర్వే నిర్వహించుకొని ఈ రోజున కూల్చివేతను ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో శంభునికుంట కావచ్చు, అమీన్పూర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే నిర్మాణం కూడా కూల్చివేస్తారు మనకు సమాచారం అవుతుంది. ఇవాళ మాత్రం మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ అమీన్పూర్, పటేల్గూడ, కృష్ణారెడ్డిపేటలో ఈ 3 ప్రాంతాల నుండి అక్రమ నిర్మాణం అన్నింటి కూడా నేలమట్టం చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, కృష్ణారెడ్డిపేట నుంచి.